సార్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఆయన ప్రతిదీ కూడా చెప్పింది చేస్తూ వెళ్తున్నాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏం చేశారు రాష్ట్ర పరిపాలన అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? లేదులేండి, ప్రస్తుతం బాగానే ఉంది. వచ్చి కొత్త కాబట్టి మనం ఆయన మీద విమర్శ చేయాల్సిన అవసరం లేదు. కొంత టైం ఇస్తే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. మనకు రోడ్డు కూడా లేదు, ఈ రోడ్డు కూడా కాస్త మాకు బాగా చేశారు. అదొకటి ప్లస్ పాయింట్. మాకు దుగ్గిరాల్లో రోడ్డు రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అసలు రోడ్డు బాగుంది, మాకు సంతోషంగా ఉంది. మళ్ళీ ఏంటంటే ఈ మామూలు ఎత్తనాలు కానీ మౌజులని ఈ మామూలు ఎత్తనాలు కూడా తొందరగా శాంక్షన్ చేసి వాళ్ళకి ఇస్తే కాస్త బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అవును, చూసాం సార్, చూసాం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలు అన్నారు, ఎస్సీలు, అసలు వీళ్ళంతా నా వాళ్ళు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని మరి ఆయన చెప్పినట్టుగా చేయలేకపోయారు? అంటే ఒక దుల్హన్ పథకం కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా ఏదైనా కానివ్వండి, ఆయన గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అసలు ఇబ్బంది పడుతున్న మనుషుల గురించి కరెక్ట్గా ఆయనకి చెప్పేవాళ్ళు, డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆయనకి ఏదో ఊరికే చెంచాగాళ్ళ మాటలు వినేసి ఇదే బాగా జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఆయన అసలు జనాల్లో ఏముంది, జనాల్లో ఏమనుకున్నారు అనేది లోపలికి వచ్చి చూడలేదు ఆయన. అది ఒక పెద్ద మైనస్ పాయింట్ జగన్. అక్కడే వచ్చింది, పప్పులో కాలేసింది ఆయన. అసలు అక్కడ ఊరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తే అది వింటే ఆయన గారు సజ్జల రామకృష్ణారెడ్డి జనాల్లో వచ్చి ఏమో వాళ్ళ చెంచగాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేస్తూ ఉండేవాడు, ఆ సలహాలు చెప్పేవాడు. అట్లా కాదు, జనాల్లో వచ్చి అసలు వాస్తవంగా ఏముంది, ఇక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నారు జనాలు, ఆ ఇబ్బందులు తగ్గట్టు మనం ఏం చేయాలనేది తెలుసుకొని చేస్తే, పరిశ్రమలు చేస్తే ఆయనకి బాగానే ఉండేది. కానీ ఆయన ఆ పరిశ్రమలు చేయకుండా ఊరికి ఏదో డబ్బులు వేస్తున్నాను నేను గెలిచిపోతానులే అని మనుషులు అసలు ఇబ్బందులు కనుక్కోకుండా చేయడం వలన ఆయన దెబ్బతిన్నానండి. డబ్బులే ఇచ్చి అందరికి బటన్ నొక్కుతున్నాను, ప్రతి ఒక్కరు డబ్బులు పెడుతున్నాను అంటే డబ్బులు చూసి ఓట్లు వేస్తారా సార్? ఈ రోజున అభివృద్ధి కానీ సంక్షేమం ఈ రెండు ఉండాలి కదా. కంపల్సరీగా ఉండాలి సార్. అసలు అభివృద్ధి సంక్షేమం లేకపోతే అసలు ఎలా మీరు ఎంత డబ్బు ఇచ్చినా బేకార్, వేస్ట్ అయిపోద్ది. ముందల సంక్షేమం ఉండాలా, అభివృద్ధి కూడా ఉండాలా. అసలు లేకుండా మనం ఎన్ని పనులు చేసిన లాభం ఏముంది? అభివృద్ధి లేకుండా అమరావతి మొత్తం చెట్లతో నిండేశారు, ఆ పిచ్చి చెట్లతో. అదే అమరావతిని ఆ 3 రాజధానులు కాకుండా చిన్నగా ఇప్పుడైనా చేస్తూ ఉంటే కొంత పని అయిపోయి ఉండేది, చాలా బాగుండేది, అందరూ ప్రజలు మెచ్చుకునేవాళ్ళు. అంతగా నమ్మిన మాటల వలన ఆయన చేయలేదు, ఆ మాటలకు కట్టుబడి ఉండకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 3 రాజధానులు కావాలా, నాకు అది ఇది అనేటప్పటికల్లా చాలామంది విదేశాల నుంచి కూడా వచ్చి దాన్ని తిరస్కరించారు కదా. మీరు అన్నట్టు ఏమైనా రోడ్లు కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇట్లాంటివి ఏమైనా తీసుకొచ్చారంటారా? అవన్నీ తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన గారు ఓడిపోయింది సార్. జనాల్లోకి వస్తానంటున్నాడు, మళ్ళీ నేను రాబోతున్నాను జనాల్లోకి, అసలు ఇంత ఈ అరాచక పాలన మీద నేను యుద్ధం చేయబోతున్నాను, మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి. మరి 5 ఏళ్ళు గత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ఏమన్నా బయటకు వచ్చారంటారా? వ్యాల్యూ పెంచుకోవడానికి వస్తున్నాడు, అంత తప్ప ఏం లేదు. అంత తప్ప జనాల సమస్యల మీద అయితే చేసేవాడే అసలు. అంటే మీరు అన్నట్టుగా కొద్దిగా టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులన్నీ చేస్తారంటారా? ఆయన అనుకున్న పనులన్నీ మేము చేస్తారని అనుకుంటున్నాం సార్. సిలిండర్లని కానీ లేకపోతే పెన్షన్లని కానీ రోడ్లని కానీ మీరు అన్నట్టుగా కనపడుతుందంటారా? జనాలకు తెలుస్తుందా? కొంత తెలుస్తుంది లేండి, ఉండే కొద్దీ. అప్పుడైతే ఏదో 6 పాయింట్లు ఏదో చెప్పారు కదా అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు. సూపర్ 6 పథకాలు కూడా మొత్తం కనుక శాంక్షన్ చేయగలిగితే జనాల్లో బాగుంటుంది. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి పనులు చేసుకుంటూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏం జరగట్లేదు, మళ్ళీ నేను జనాల్లోకి రాబోతున్నాను అంటున్నాడు. ఏం చెప్తారు మీరు ఒక కామన్ మ్యాన్గా, మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పింది ఇప్పుడు సూపర్ 6లో 2 పాయింట్లు చేశారండి. రోడ్లు వేశారు 3. ఏంది పెన్షన్లు ఆయన 5 సంవత్సరాల నుండి 3000 ఇచ్చాడు, నేను రాగానే 7000 ఇచ్చాడు. ఇప్పుడు సంవత్సరానికి 4000 ఇస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలకి 3000 ఇస్తానికి ఇదయ్యాడు, పెంచాడు. ఈయన రాగానే 7000 ఇచ్చాడు. ఇక గెలిచిన కాడ నుంచి మళ్ళీ నెల 4000 ఇస్తున్నాడు, 1000 పెంచి. ఏంది ఉచిత సిలిండర్లు ఇచ్చాడు.
ఉంది దాంట్లో ఇది లేదు. ఇసుకని కానీ ఇసుక 2,500 చేశారు. ఇసుక ఫ్రీ రవాణా ఆయన ఉన్నప్పుడు మాకు పనులు లేకుండా పోయినాయి టాపీ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లని కానీ అసలు ఏం లేవు, ఉన్నాయే వాళ్ళు కూల్ చేశారు. అది మరి నేను ఎంతో చేశాను, నాకు సన్మానాలు చేయాలి నేను చేసిన దానికి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసింది అయితే గెలిచేవాడే కదండి, ఎందుకు ఓడిపోతాడు? అవును అంతేగా, మీరు చెప్పండి, మీకు తెలిసిద్దిగా. మరి అంటే నిజంగా ఆయన మీరు అన్నమాట ఆయన చేస్తే గెలిచేవాడు. 11 సీట్ల జనాలు ఇచ్చారు అంటే కనీసం మనం ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యామని మళ్ళీ సమీక్షించుకోవాలి కదా కనీసం. అదే ఆయనకి ఇచ్చే సలహాదారులు అట్లాంటి వాళ్ళు, ఆయన ఇప్పుడు ఆయనకి ఇచ్చే సూచనలు సలహాదారులు అట్లాంటి వాళ్ళు అండి. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు సార్? పర్వాలేదు, ఇప్పుడేగా ఎక్కింది, ఇంకా చూద్దాం ముందు ముందు. ఆయన చెప్పింది చేశారు, చేస్తారని మేము అనుకుంటున్నాం, చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు రోడ్లు ఇదిగోండి కనపడుతున్నాయిగా మీకు వేసింది. మాకు జనాలు ఇబ్బంది పడేవాళ్ళం, ఆడవాళ్ళు పిల్ల మామూలుగా వెళ్ళేవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు మామూలుగా రోడ్లు ఎవరన్నా రావాలంటే ఊళ్ళోకి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆటోలు బస్సులు అన్ని ఊళ్ళోకి వస్తున్నాయి. అదే కదండి చెప్తుంది మేము. గ్రామానికి రావాల్సిన నిధులు కూడా పక్కదారి మళ్ళించి నేను బటన్ నొక్కాను అనేవాడు. ఇప్పుడు ప్రతి గ్రామానికి నిధులు ఇస్తున్నారు, ఆయన విధులు ఉంటున్నాయి. సో ఇది కదా కావాలి పరిపాలన. అంతే కదా, రోడ్లు గానీ లేకపోతే సైడ్ కాలువలని గానీ, అంతే కదండి, వీధి దీపాలు గానీ. అంతే. సో చేస్తారంటారు, అయితే చేస్తారని నమ్ముతున్నాం మేము. బాబాయ్ బాబు గారి పరిపాలన ఎలా ఉందంటావు? అంటే వచ్చి 6 నెలలు అవుతుంది, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా అంటున్నాడు ఆయన. పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ రోడ్లు కానీ ఈ రోజున ఎట్లుంది పరిపాలన, ఎలా ఉందంటావు? బానే ఉందా? మరి జగన్ గారు అసలు ఏం బాగాలేదు, రేపు జనాల్లోకి రాబోతున్నాను నేను, మొత్తం జనాల వైపు జనాల పక్షాన్ని మొత్తం అంతా కడిగేస్తాను అంటున్నాడు కదా మరి ఆయన. అదేంటండి, అంటే ఇప్పుడు రోడ్లు పడుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఏదొచ్చినా జగన్ చేసిందే లేదు. ఇప్పుడు ఈయన వచ్చినా చేసేది ఇవన్నీ. అదే మరి నేను చాలా చేశాను, నాకు సన్మానం చేయండి. ఏం చేయటంలా, సన్మానం చేయండి అంటున్నాడు అంటే అడుగుతారు. ఏమంటారు మొత్తం మీద, ఏమంటారు పరిపాలన? ఇప్పుడు పరిపాలనకి అప్పుడు పరిపాలనకి ఏంటి తేడా? తేడా ఉంది, అన్నజం చేయలేదు. ఆస్తి మాత్రం వాడి పేరుతో చేసుకోవాలంటే ఎవరు దానికి. సో ఇప్పుడే బాగుందంటారా? చంద్రబాబు గారి పాలన బాగుందంటారా?